చందమామ రామాయణం 45వ భాగం. కుంభకర్ణుణ్ణి గురించి విభీషణుడు రాముడితో ఇంకా ఈ విధంగా చెప్పాడు. కుంభకర్ణుడు పుట్టుతూనే ఆకలివేసి మనుషులను వేల సంఖ్యలో తినసాగాడు. ప్రజలు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణుజొచ్చారు. ఇంద్రుడు కోపించి కుంభకర్ణుడిపై వజ్రాయుధం ప్రయోగించాడు. కుంభకర్ణుడు ఐరావతం యొక్క దంతాన్ని పెరికి ఇంద్రుణ్ణి రొమ్ములో కొట్టాడు. ఇంద్రుడు ప్రజలను వెంటబెట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్లి, కుంభకర్ణుడు ప్రజలను తింటున్నాడని, దేవతలను అవమానిస్తున్నాడని, ఆశ్రమాలను ధ్వంసం చేస్తున్నాడని, పరస్త్రీలను హరిస్తున్నాడని బ్రహ్మతో చెప్పాడు. బ్రహ్మ రాక్షసులందరినీ పిలిపించి వారిలో కుంభకర్ణుణ్ణి చూశాడు. ఆయన కుంభకర్ణుడితో, విశ్రవసుడు నిన్ను కన్నది ప్రజాక్షయం చేయడానికిలాగా ఉందేమిరా? ఇది మొదలు నీవు ఒళ్ళు తెలియకుండా పడి నిద్రపోతూ ఉండు అన్నాడు. కుంభకర్ణుడు బ్రహ్మ ఎదుటనే నిద్ర ముంచుకొచ్చి పడిపోయాడు. అది చూసి రావణుడు, తాతా, నీ మునిమనుమడిని ఇలా శపించటం అన్యాయం. వీడి నిద్రకు మెలకువకు కాల నియమం ఏర్పాటు చెయ్యి అన్నాడు. వీడు 6 మాసాల పాటు నిద్రపోయి ఒకరోజు మేలుకుని ఉంటాడు అన్నాడు బ్రహ్మ. విభీషణుడు రాముడికి విషయాలు చెప్పి, రామా, నీ దెబ్బకు రావణుడు బెదిరిపోయి నిద్రపోతున్న కుంభకర్ణుణ్ణి లేపాడు. అతన్ని చూసి బెదిరిపోయే వానరులు యుద్ధంలో ఎదురు నిలిచి ఏం పోట్లాడగలరు? అందుచేత వానరులతో మనం ఇదొక నడిచే యంత్రమని చెప్పాలి అని చెప్పాడు. రాముడు నీలుడితో వానర సేనను యుద్ధానికి సిద్ధం చేయమని చెప్పాడు. గవాక్షుడు, శరభుడు, హనుమంతుడు, అంగదుడు తలా ఒక పర్వత శిఖరం పట్టుకుని లంకా ద్వారాల వద్ద నిలబడ్డాడు. ఈ లోపల కుంభకర్ణుడు రావణుడి ఇంటికి వెళ్లి పుష్పకంలో విచారంగా కూర్చుని ఉన్న తన అన్నను చూశాడు. కుంభకర్ణుడిని చూడగానే రావణుడు సంతోషంతో లేచి వెళ్లి కౌగిలించుకున్నాడు. కుంభకర్ణుడు అన్నగారి పాదాలకు నమస్కారం చేసి, నన్ను నిద్రలేపిన కారణమేమిటి? ఏం భయం వచ్చిపడింది? ఎవరికి చావు మూడింది అని అడిగాడు. నీవు చాలా కాలంగా సుఖనిద్రలో మునిగి ఉన్నందున రాముడు నాకు తెచ్చిపెట్టిన భయం గురించి నీకు తెలీదు. రాముడు సుగ్రీవుడి సేనతో సహా సముద్రాన్ని దాటివచ్చి మన అంతు కనుక్కుంటున్నాడు. లంకలో ఉండే వనాలు, ఉపవనాలు చూడు, అన్నీ వానరమయం. మన రాక్షస ముఖ్యులనందరినీ వానరులు చంపేస్తున్నారు. వానర ముఖ్యులు మన చేతిలో చావటం కనబడదు. నువ్వు మహాబలుడివి, ఈ ఆపద నుంచి కాపాడుతావని నిద్రలేపాం అని రావణుడు కుంభకర్ణుడితో అన్నాడు. కుంభకర్ణుడు నవ్వాడు. వెనక ఈ విషయానికి చర్చించుకున్నప్పుడు నీ హితం కోరినవారు ఏ ప్రమాదం వస్తుందని చెప్పారో అదే వచ్చిందన్నమాట. ముందు వెనుకలు ఆలోచించుకోకుండా బలగర్వంతో సీతను అపహరించి తెచ్చావు. మన తమ్ముడు విభీషణుడు చెప్పినట్టు చెయ్యి అన్నాడు. రావణుడు ఈ మాటలు విని అలిగి, నీవు చిన్నవాడివి, నేను పెద్దవాణ్ణి, గౌరవించదగిన వాణ్ణి. నాకు నీవు బుద్ధులు చెప్పటం వట్టి కంఠశోష. జరిగిపోయిన దాన్ని గురించి ఇప్పుడు చర్చ దేనికి? ప్రస్తుత కర్తవ్యం ఆలోచించు. నేను చేసిన తప్పును నీ శౌర్యంతో సరిదిద్దు అన్నాడు. రావణుడికి కోపం వచ్చిందని గ్రహించి కుంభకర్ణుడు మృదువుగాను ఊరడింపుగాను ఇలా అన్నాడు. బాధపడకు, కోప్పడకు. నీకు తమ్ముణ్ణి, హితుణ్ణి గనుక చెప్పవలసిన మాట చెప్పాను. యుద్ధంలో రామలక్ష్మణులను చంపేసి నీ కోరిక తీరుస్తాను. రాముడి తల తెచ్చి నీ ముందు పెట్టి నిన్ను సంతోషపెడతాను. నేను బతికి ఉండగా నీకు రాముని భయం ఎందుకు? నన్ను యుద్ధానికి పంపించు. నాకసలు ఆయుధాలతో పనిలేదు. ఉత్త చేతులతోనే ఎంతటి యోధులనైనా చంపేయగలను. కుంభకర్ణుడి ఈ మాటలు విని మహోదరుడు మండిపడ్డాడు. నీవు మొరటు మనిషివి, అల్పబుద్ధివి, అహంకారివి. రావణుడు చేయకూడని పని ఎందుకు చేస్తాడు? చెడ్డపని చేసినందువల్ల దుష్ఫలితం కలిగినట్టు చెప్పావే, అలా అనటానికి ప్రమాణమేమిటి? మంచి పనుల వల్ల దుఃఖమూ, చెడ్డ పనుల వల్ల సుఖమూ కలగటం లేదా? సీతను అపహరించాలని రావణుడికి కోరిక పుట్టింది. ఆ కోరికను మేము కూడా బలపరిచాం. అది అలా ఉంచు. నీవు ఒక్కడివే యుద్ధానికి పోతానంటున్నావే, జనస్థానంలో అంతమంది రాక్షస వీరులను చంపిన రాముణ్ణి నీవొక్కడివే చంపగలవా? అన్నాడు మహోదరుడు. తాను, ద్విజిహుడు, సంహ్రాది, కుంభకర్ణుడు, వితర్ధనుడు అనే 5గురు వెళ్లి రాముణ్ణి చంపాలని మహోదరుడు సూచించాడు. రాముడు చచ్చాడా సరే సరి, ఒకవేళ అతను చావకపోయినా ఈ 5గురు యుద్ధంలో గాయాలతో రక్త ప్రవాహాలతో తిరిగి వచ్చి రావణుడితో, మేము రాములక్ష్మణులను తినేశాం అని చెబుతారు. అప్పుడు రావణుడు సీతను ఓదార్చి ధనకనక వస్తువాహనాలిచ్చి ఆమె మనసును వశ్యం చేసుకుంటాడు. రావణుడు యుద్ధానికి వెళ్లి రాముణ్ణి ఎదుర్కోవలసిన పని లేకుండానే సీత అతని వశమవుతుంది. ఇది మహోదరుడు చెప్పిన ఉపాయం. అంతా విని కుంభకర్ణుడు, ఇలాంటి మాటలెన్నడూ చెప్పకు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో అని మహోదరుడిని హెచ్చరించాడు. అతడి వంటి వాళ్ల సలహాలు వినే రావణుడికి ఈ గతి పట్టిందన్నాడు. యుద్ధం పేరు చెబితేనే భయపడే మహోదరుడు లాంటి వాళ్లు రావణుడు చెప్పిన దానికల్లా తల ఊపుతూ మార్గదర్శకులుగా ఉండటానికి బదులు తోడునీడలుగా తయారైనారన్నాడు. కుంభకర్ణుడి మాటలకు రావణుడు గట్టిగా నవ్వి, మహోదరుడికి రాముడంటే భయంలే, అందుచేత యుద్ధానికి పోవద్దంటున్నాడు. నీవు వెళ్లి యుద్ధం చేసి జయించిరా, రామ లక్ష్మణులను, వానరులను భక్షించు అన్నాడు.
కుంభకర్ణుడు ఒక అపూర్వమైన శూలాన్ని తీసుకున్నాడు. అది బోలెడంత ఇనుము ఉపయోగించి చేసినది, బంగారు అలంకారాలు కలది, ఎర్రని పూల మాలికలు చుట్టినది, ఇంద్రుడి వజ్రాయుధానికి తీసిపోనిది. తాను ఒక్కడే యుద్ధానికి పోతానని, తనకు సహాయంగా సేన అవసరం లేదని కుంభకర్ణుడు చెప్పాడు. రావణుడు అతనితో సైన్యాన్ని, ఆయుధాలను తీసుకుపోమ్మని, ఒంటరిగా వెళ్తే ప్రమాదం హెచ్చని అన్నాడు. అతను తన తమ్ముడి మెడలో రత్నఖచితమైన బంగారు హారం వేశాడు. అతనికి బాహుపురులు, ఉంగరాలు మొదలైన ఆభరణాలు పెట్టాడు. మంచి సువాసన గల పుష్పమాలలు వేశాడు. చెవులకు కుండలాలు పెట్టాడు. ఎంతో బరువైన బంగారు కవచం తొడిగాడు. కుంభకర్ణుడు అన్నను కౌగిలించుకుని ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి యుద్ధానికి బయలుదేరాడు. అతని వెనుకగా మహాబలశాలులైన రాక్షస వీరులు పెద్ద సేనా ఆయుధాలు ధరించి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరేటప్పుడు కుంభకర్ణుడు తన దేహాన్ని అపారంగా పెంచడం వల్ల అతను ప్రాకారాల మీదుగా అంగవేసి దాటి వానర సేనను చేరబోయాడు. అతన్ని చూసి వానరులు మహామారుతానికి కొట్టుకుపోయే మబ్బుతునకల్లాగా అన్ని దిక్కులకు చెల్లాచెదురుగా పారిపోయారు. కుంభకర్ణుని చూసి పారిపోతున్న వానర వీరులలో నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు లాంటి వానర ముఖ్యులు ఉన్నారు. అంగదుడు వారిని చూసి, మీ ఆత్మ గౌరవాన్ని, పరాక్రమాన్ని కూడా మరిచి ఎక్కడికలా పారిపోతున్నారు? ఆ వచ్చేది యుద్ధం చేసే రాక్షసుడు కాదు, విభీషక, భయం పుట్టించే బొమ్మ. వెనక్కు రండి, ఈ వెరబొమ్మను ధ్వంసం చేద్దాం అన్నాడు. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకుని వానరులు వెనక్కు తిరిగి కుంభకర్ణుడిపై తలపడ్డారు. వాళ్లు వేసిన కొండరాళ్లకు, చెట్లకు కుంభకర్ణుడే మాత్రమూ చలించలేదు. పైపెచ్చు కోపం తెచ్చుకుని వానరులను నిర్మూలించసాగాడు. ఆ దెబ్బతో వానరులు పరుగులంకుంచుకున్నారు. వాళ్లు ఒకరి మీదుగా ఒకరు ఎగురుతూ పారిపోయారు. కొందరు ఆకాశంలోకి ఎగిరారు, కొందరు వెళ్లి సముద్రంలో పడ్డారు, మరికొందరు సేతువు మీదుగా పారిపోయారు. భల్లూకాలు కొందరు చెట్లలోనూ, మరికొందరు కొండలలో దాక్కున్నారు. కొందరు చతికిల పడ్డారు, కొందరు మూర్ఛపోయారు, కొందరు చచ్చినట్టు కదలకుండా పడుకున్నారు. ఆగండి, ఆగండి, వెనక్కు రండి అని అంగదుడు కేకపెట్టి వానరులను పిలిచాడు. యోధులైన వాళ్లు శత్రువుని చంపి కీర్తి గడించటమో, శత్రువు చేతిలో చచ్చి బ్రహ్మలోకానికి పోవటమో చెయ్యాలిగాని ప్రాణాలు కాపాడుకోవటానికి పిరికి పందల్లాగా పారిపోరాదని, కుంభకర్ణుడికి రాముడి చేతిలో నిశ్చయంగా చావు మూడిందని అతను వానరులతో అన్నాడు. కాని వాళ్లు, కుంభకర్ణుడు మమ్మల్ని దారుణంగా చంపేస్తున్నాడు, మేము పోతాం, మాకు ప్రాణాలు దక్కితే చాలు అని కుంభకర్ణుడు వస్తూండటం చూసి పారిపోయారు. అయితే అలా పారిపోయే వానరులను అంగదుడు, హనుమంతుడు కలిసి మంచి మాటలతో ఎలాగో వెనక్కు మరలించగలిగారు. తర్వాత హనుమంతుడు 12 మంది వానరయోధులను వెంటబెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. వారెవరంటే వృషభుడు, శరభుడు, మైందుడు, ధూమ్రుడు, నీలుడు, కుముదుడు, సుషేణుడు, గవాక్షుడు, రంభుడు, తారుడు, ద్వివిదుడు, పవనసుడును. వీరంతా ఏకంగా చేసిన యుద్ధంలో అనేకమంది రాక్షసులు చచ్చారు. రథాలు నుగ్గయ్యాయి, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు చచ్చాయి. హనుమంతుడు గాలిలోకి ఎగిరి కుంభకర్ణుడిపైన కొండరాళ్ల వర్షం కురిపించాడు, వృక్షాలు వేశాడు. కుంభకర్ణుడు వాటనన్నిటినీ తన శూలంతో పక్కకు నెట్టేశాడు. కుంభకర్ణుడు వానరులను తరుముతూ పోతుంటే హనుమంతుడొక పర్వత శిఖరం పట్టుకుని అతనికి అడ్డంగా నిలబడ్డాడు. దాన్ని పెట్టి హనుమంతుడు కొట్టేసరికి కుంభకర్ణుడి తల పగిలి రక్తంతో తడిసింది. వెంటనే కుంభకర్ణుడు తన శూలంతో రొమ్ములో పొడిచేసరికి హనుమంతుడు నెత్తురు కక్కుతూ మూర్ఛపోయాడు. హనుమంతుడు పడగానే మళ్లీ పారిపోతున్న వానరులను నీలుడు నిలువరించి కుంభకర్ణుడిపై ఒక పెద్ద కొండరాయి వేశాడు. కుంభకర్ణుడు దాన్ని పిడికిలితో పొడిచి చూర్ణం చేశాడు. 5గురు వానర వీరులు కుంభకర్ణుడిపై కలియబడి రాళ్లతోనూ, చెట్లతోనూ కొట్టి, కాళ్లతో, చేతులతో తన్నారు. ఈ తాపులకు కుంభకర్ణుడు చలించలేదు. అతను ఆ 5గురిని చంపేశాడు. అది చూసి అనేక వేలమంది వానరులు కుంభకర్ణుడి పైన వచ్చి పడ్డారు. కుంభకర్ణుడు వాళ్లను పట్టుకుని తినసాగాడు. వానరులలో హాహాకారాలు చెలరేగాయి. వాళ్లు వెళ్లి రాముణ్ణి శరణు జొచ్చారు. అంగదుడు కుంభకర్ణుడి తలపైన పెద్ద కొండరాయి వేసి కొట్టాడు. కుంభకర్ణుడు మండిపడి శూలం విసిరితే అంగదుడు ఉపాయంగా తప్పించుకుని చప్పున కుంభకర్ణుణ్ణి సమీపించి రొమ్ములో అదిరేటట్టుగా కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడికి మూర్ఛ వచ్చింది. వెంటనే స్పృహ తెచ్చుకుని కుంభకర్ణుడు అంగదుణ్ణి ఎడమచేతి పిడికిలితో పొడిచి మూర్ఛపోగొట్టి సుగ్రీవుడిపైకి వెళ్లాడు. కుంభకర్ణుడు తన శూలాన్ని గిరగిరా తిప్పి సుగ్రీవుడిపైన విసిరాడు. అంతలో హనుమంతుడు వచ్చి మధ్యదారిలో దాన్ని పట్టుకుని 2 చేతులా పట్టి విరిచిపారేశాడు. 1000 బారువుల ఇనుముతో చేసిన ఆ శూలం హనుమంతుడు తన మోకాలికి పెట్టి విరవగానే పుల్లలాగా విరిగిపోయింది. శూలం పోయేసరికి కుంభకర్ణుడు ఒక రాయి విసిరి సుగ్రీవుణ్ణి మూర్ఛపోగొట్టాడు. మూర్ఛలో ఉన్న సుగ్రీవుణ్ణి కుంభకర్ణుడు పట్టుకుని ఎత్తుకుపోయాడు. సుగ్రీవుడిని కాజేస్తే వానరసేన, రామలక్ష్మణులు నిర్వీర్యులైపోతుందని అతని ఉద్దేశం. అతను సుగ్రీవుణ్ణి తీసుకుని లంకకు వెళ్లిపోయాడు.
కుంభకర్ణుణ్ణి ఎదిరించి సుగ్రీవుణ్ణి విడిపించుదామా అని హనుమంతుడొక క్షణంపాటు ఆలోచించి చివరకు అలా చేయటం అనవసరమని తేల్చుకున్నాడు. ఎందుచేతనంటే స్పృహ తెలిసిన మరుక్షణం అతను తనను తానే విడిపించుకోగలడు. ఇలా ఆలోచించి హనుమంతుడు బెదిరిన వానరులకు ధైర్యం చెబుతూ అక్కడే ఉండిపోయాడు. లంకా పౌరులు కుంభకర్ణుడిపై చల్లిన సుగంధ జలాలతో సుగ్రీవుడికి స్పృహ వచ్చింది. తానిప్పుడు ఏ విధమైన ప్రతిక్రియ చేస్తే బాగుంటుందా అని అతను ఆలోచించాడు. చివరకతను తన గోళ్లతో కుంభకర్ణుడి చెవులు గిల్లి ముక్కు చెంపలు కొరికేశాడు. కుంభకర్ణుడు అలిగి సుగ్రీవుణ్ణి నేలకేసి కొట్టి తొక్కాడు. అయినా సుగ్రీవుడు లక్ష్యపెట్టక వాయువేగంతో గాలిలోకి లేచి రాముడున్న చోట వాలాడు. చందమామ రామాయణం 45వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.